మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం బేగంపేట డివిజన్ ఓల్డ్ కస్టమ్ బస్తీలోని రేషన్ షాపును ఆకస్మిక తనిఖీ చేశారు. స్థానికంగా గల నల్లపోచమ్మ ఆలయం 3వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం నిర్వాహకులు ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నగేష్, అశోక్ యాదవ్, ప్రశాంతి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, ఆరిఫ్, నరేష్ తదితరులు ఉన్నారు. ఓల్డ్ కస్టమ్ బస్తీకి వచ్చిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు రేషన్ షాపులో సరుకులు పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన వెంటనే రేషన్ షాప్ వద్దకు చేరుకున్నారు. సరుకులు సక్రమంగా ఇస్తున్నారా అని అప్పటికే షాప్ వద్దకు బియ్యం కోసం వచ్చిన వారిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అడిగారు. కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారని, గోధుమలు ఇవ్వడం లేదని ఎమ్మెల్యేకి విన్నవించారు. దీంతో గోధుమలు ఎందుకు ఇవ్వడం లేదని రేషన్ షాప్ నిర్వాహకుడిని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇస్తున్నామని చెప్పగా ఇవ్వడం లేదని స్థానికులు చెప్పడంతో రేషన్ షాప్ నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలపై తగు చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారని స్థానికులకు ఆయన హామీ ఇచ్చారు. तीन महीने का दे दे ఇప్పుడు 6 నెలల నుంచి ఎవరికి ఏంటంటే గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి బియ్యము, గోధుమలు ఇంకేమొస్తాయి? నూనె వస్తారా? 2 ఇంకేమో వస్తారు కదా ప్యాకెట్. అంటే ఏం కాదు, వస్తే షుగర్ వస్తుంది. 20 కాడికి వస్తుంది. షుగర్ వస్తుంది 20 అంతది కాదు. 30 కేజీ వస్తుంది. 30 కేజీ వస్తుంది. అంత చేయాలి. వాళ్ళకి వాళ్ళకి వస్తుంది. ఈ సైడ్ రాలేదు. గోధుమలు స్టాక్ ఎందుకు పెడతలేదు? వస్తాను గోధుమ నుంచి వస్తే గోధుమ తినేప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది ఉన్నది. కొన్ని అడిగా అన్న, కొన్ని ఏంటంటే కొన్ని డిస్ట్రిక్ట్ కార్డు ఉంటాయి, కొన్ని డిస్ట్రిక్ట్ కార్డు డిస్ట్రిక్ట్ కార్డు ఎట్లుంటాయి? డిస్ట్రిక్ట్ అంటే ఇక ఈ బస్సులో డిస్ట్రిక్ట్ కార్డు లేదు. ఇష్టం అందరికి ఇష్టం. ఏంటంటే అక్కడ వచ్చి 2 వేలు 3 వేలు 5 వేలు 5 వేలకి ఇస్తారా? एग्जाम्पल मेरा ही है साहब, मेरा ही है एग्जाम्पल। 6-8 महीने का तो मेरे कुछ भी नहीं मालूम है। चावल ఇంట్లోకే ఇస్తున్నా, తమాషా చేస్తున్నా. అంతేకానికి రావాలేరా ఇవ్వలేరా అని మాట్లాడుతున్నాను. నువ్వు గోధుమలు కూడా ఇవ్వాలి కదా, గోధుమలు ఎందుకు ఇస్తున్నావు అడుగుతూ అడిగేదేమిరా? నీకు రేషన్ కార్డు మీద ఇవ్వాలి, అడిగేదేమున్నది? కంప్లీట్ రాసి ఇచ్చినందుకు నేను చేపిస్తాను. అడుగు ఇస్తారనేది వాళ్ళకి రేషన్ మీద ఏమొస్తే అని ఇవ్వాలి కదా. అది గవర్నమెంట్ డిసైడ్ చేసి గోధుమలు ఇవ్వాలి, బియ్యం ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేసినప్పుడు నువ్వు ఇవ్వవలసిన బాధ్యత నీది. ఇస్తామన్నట్టు ఇదేదో స్టాక్ ఉందో లేదో కూడా వాళ్ళకి తెలియదు. బార్ చేసినారు.